హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దయ్యం ఉందా లేదా అనేది శతాబ్దాలుగా మానవుల్లో నెలకొన్న ఒక అనుమానం. మన చుట్టూ జరిగే అనేక సంఘటనలు మరియు మనకు సంభవించే వ్యక్తిగత అనుభవాలే దీనికి ప్రధాన కారణం. భగవంతుని నమ్మని వారు కూడా దయ్యం గురించి ఆలోచించడానికి భయపడరు. భగవంతుడు ఉన్నాడని నమ్మేవారు ఖచ్చితంగా దయ్యాన్ని కూడా నమ్ముతారు. ఎందుకంటే మంచి శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా దుష్ట శక్తి ఉంటుందని నమ్ముతారు. అలాంటి వారి మనస్సుల్లో ఒక గందరగోళం ఉన్నది. దెయ్యం ఎక్కడ ఉంది? భగవంతుడు ధ్రువంపై పరంజాపై ఉన్నట్లు చెప్పినట్లే దెయ్యం ఎక్కడ ఉందో ఎవరూ చెప్పలేరు. సాధారణంగా దుష్టశక్తులు, రాక్షసులు, మంచి ఆత్మలు మరణించిన వారు కోరికలు తీరక ఆత్మలుగా మారుతారని అంటుంటారు. అన్ని ఆత్మలు మనకు హాని కలిగించవు. సినిమాల్లో చెప్పినట్లుగా మల్లెల వాసన లేదా విజిల్ శబ్దం నుంచి రాక్షసుల ఉనికి యొక్క సంకేతాలు రావు. మానసిక పరిశోధకులు దెయ్యమని చెప్పుకునే కొన్ని సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. దెయ్యం చిత్రాలలో తరచుగా చూస్తూ ఉంటాం. బాగా వెలుతురు ఉన్న గదిలో మీరు అకస్మాత్తుగా లైటింగ్ తగ్గడం లేదా కరెంటు పోవడం వంటివి చూస్తే మీ చుట్టూ ఆత్మలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఫోటోగ్రఫీ అనేది మీరు పరిగణలోకి తీసుకునే విషయం. కానీ మీరు ఫోటో తీసి దానిలోని కొన్ని పాయింట్లను తనిఖీ చేస్తే మీ ముఖం అస్పష్టంగా కనిపిస్తుంది. అలా అయితే మీ చుట్టూ దయ్యాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. నిరంతరం గొణుగుతున్నట్లుగా మీకు అనిపిస్తోందా? చాలాసార్లు ఇది మీ ఊహ కావచ్చు, కానీ మానసిక పరిశోధకులు ఇది దయ్యాల స్వాధీనానికి ముఖ్యమైన సంకేతం అని చెప్పారు. అలాగే ఎవరైనా మిమ్మల్ని నిరంతరం చూస్తున్నట్లు మీకు అనిపిస్తూ ఉందా? అలా అనుభూతి చెందడం అంటే మీకు ఇష్టమైన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఇప్పటికీ మిమ్మల్ని చూస్తూనే ఉంది అని అర్థం. అలాగే ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ దెయ్యం ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేస్తూనే ఉంటుంది. ఇది మీకు జరిగితే ఖచ్చితంగా మీ చుట్టూ దయ్యాలు ఉంటాయి. అలాగే రోజులో కొన్ని సమయాల్లో మాత్రమే మీ ఇంట్లో మీకు అసౌకర్యం కలుగుతుందా? మీరు అలా భావిస్తే మీ చుట్టూ దయ్యం వెంటాడే అవకాశం ఉంది. అలాగే ఆత్మలు మీకు హాని చేయవు, కానీ కొన్ని ఆత్మలు మీకు హాని చేస్తాయి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై కొద్దిపాటి హానికర ప్రభావం ఉంటుంది. మీ శక్తులను నిరంతరం గ్రహించడం వల్ల మీకు ఎప్పుడూ అలసట కలుగుతుంది. అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు అడుగుజాడల శబ్దం వింటుంటే మీరు వింటున్నది దయ్యాల శబ్దం అని గ్రహించండి. ఈ పాద శబ్దాలు పెద్ద శబ్దాలు కావచ్చు. అది ఎవరో నడుస్తున్నట్లు మీకు అనిపిస్తుంది లేదా మీ భయాన్ని చాలా సున్నితంగా ప్రేరేపిస్తుంది. అలాగే మీరు హాల్లో కూర్చున్నప్పుడు ఇంటి వెనుక తలుపులు మోకడం శబ్దం విన్నట్లయితే మీ ఇల్లు వెంటాడిందని అర్థం. అలాగే దీని వెనుక ఉన్న సిద్ధాంతం ఏంటంటే ఆత్మలు ఒకే చోట ఉండాలంటే ఎక్కువ వేడి అవసరం. కాబట్టి అవి మీ గదిలో ఉన్న వేడిని గ్రహిస్తాయి. మీ గదిలో ఉష్ణోగ్రత తగ్గడం మీరు అకస్మాత్తుగా గమనించినట్లయితే ఆ గదిలో దయ్యాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ కుక్క అకస్మాత్తుగా ఒక స్థలాన్ని కోల్పోతే వారు మీరు చూడలేని దాన్ని చూస్తున్నారు అని అర్థం. జంతువులకు మానవుల కన్నా కొన్ని అదనపు శక్తులు ఉన్నాయి, కాబట్టి అవి మానవులు చూడలేని ఆత్మలను కూడా చూడగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.